తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం వేమగిరిలో ఈ నెల 4వ తేదీన జరిగే గేమ్ చేంజర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి కొన్నిదల కొదమ సింహాలతో పాటు అతిరథ మహారథులు హాజరు కానున్నారు. ఇప్పటికే పోలీసులు మైదానాన్ని పలుమార్లు పరిశీలించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నారు. అయితే ఈ ఈవెంట్ కు 1,00,000 మంది అభిమానులనే పోలీసులు అనుమతిస్తామంటున్నారని అఖిల భారత చిరంజీవి యూత్ వ్యవస్థాపక అధ్యక్షుడు స్వామినాయుడు అన్నారు. ఇదిలా ఉంటే గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నా భూతో నా భవిష్యత్ అనే విధంగా తూర్పు గోదావరి జిల్లా పేరు మారు మ్రోగేలా నిర్వహిస్తామని చిరంజీవి యూత్ రాష్ట్ర కార్యదర్శి బాబీ తెలిపారు. మరి వేమనగిరిలో ఈ మెగా ఈవెంట్ కు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ ఉదయ్ అందిస్తారు. ఉమ్మడి తూర్పుగోదావరి ప్రజలకైతే సంక్రాంతి పండుగ ముందే వచ్చిందని చెప్పుకోవచ్చు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ సినిమా ఈ నెల 4వ తారీఖున రాజమండ్రిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే జరుగుతుంది. దీనికి సన్నాహక ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. దీనిపై మనతో మాట్లాడడానికి అఖిల భారత చిరంజీవి యూత్ వ్యవస్థాపక అధ్యక్షులు స్వామినాయుడు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, 4వ తారీఖున జరిగే కార్యక్రమానికి అసలు ఎంతమంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఎవరెవరు ముఖ్య అతిథులుగా హాజరు కాబోతున్నారు? అందరికీ నమస్కారం. ఈ నెల 4వ తేదీన మన వేమగిరిలో గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా అంగరంగ వైభవంగా జరగబోతోంది. గత వారం రోజుల నుంచి ఈవెంట్ జే మీడియా వారు వచ్చి దిల్ రాజు గారు ప్రొడక్షన్ యూనిట్ వచ్చి వారంతా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. కానీ పోలీస్ శాఖ వారు ఇచ్చిన నియమ నిబంధనలు పాటించాలి కాబట్టి వారు అనేక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఒక చెక్ లిస్ట్ మాకు ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా పాటిస్తూ ముందుకు వెళ్తున్నాం. ముఖ్యంగా లక్షలాది మంది ఈ మీటింగ్కి ఈ మెగా సందడికి తరలి వచ్చే విధంగా ఉన్నది. ఎందుకంటే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మన మెగా పవర్ స్టార్ గ్లోబల్ స్టార్ శ్రీ రామ్ చరణ్ గారు ఇచ్చేస్తున్నారు. అంతేకాకుండా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న అనేక మంది పెద్దలు అందరూ కూడా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కి రాబోతున్నారు. కాబట్టి ఎక్కువ మంది ఈ కనువిందు చూడాలని చెప్పి చాలామంది ప్రయత్నం చేస్తున్నారు. కానీ పోలీస్ శాఖ వారు 1,00,000కి పైబడి అనుమతించే విధంగా ఏమాత్రం వాళ్ళు ఒప్పుకోవట్లేదు. దాని తగ్గట్టుగానే ఏ విధంగా చేయాలి, పోలీస్ శాఖకి ఏ విధంగా మేము అనుసరించాలి, నిర్మాత గారికి ఏ విధంగా సహకరించాలి, ఈవెంట్ వారికి ఏ విధంగా సహకరించాలి, అటువంటివి అన్నీ కూడా ఈరోజు ఇక్కడ అభిమానుల సమావేశం జరిగింది. అన్ని జిల్లాల వారు ఇక్కడికి విచ్చేశారు. చాలా కూలంకషంగా చర్చించుకుని ఎన్ని పనులు సక్రమంగా నిర్వర్తించాలని చెప్పి ఒక కమిటీ ఏర్పాటు చేసుకుని అన్ని విధాల సక్సెస్ అయ్యే విధంగా ఒక విధంగా మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. డెఫినెట్గా ఈ మీటింగు సూపర్ సక్సెస్ అవుతుందని చెప్పి మేము ఎంతో అనుకుంటాం. సార్, ఇప్పటికే గ్రౌండ్లో పనులు పూర్తి ప్రారంభించారు. అయితే ఎప్పుడు పూర్తి అవబోతున్నాయి? అసలు ఈవెంట్ ఎన్ని గంటలకు స్టార్ట్ అవబోతుంది? అంటే 1,00,000 మందికి దాటి పోలీసులు అనుమతించారని చెప్తున్నారు. అంటే మెగా అభిమానులు అయితే అంతకుమించి ఎక్కువగా ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉంది. మరి దాన్ని ఎలా కంట్రోల్ చేయబోతున్నారు? ఇది రేపు సాయంత్రం లోపల ఇంచుమించు ఈవెంట్ పనులన్నీ కూడా అయిపోయి శనివారం ఉదయం మనకి చేతికి ఇచ్చేస్తారని చెప్పారు. ఎందుకంటే అటు పోలీస్ శాఖ కూడా ముందే దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుని అనేక రకమైన పరీక్షలు చేయటమే కాకుండా వారు హ్యాండ్ ఓవర్ తీసుకుని డ్రోన్ కెమెరాస్ తోటి చాలా భద్రత కూడా ఏర్పాటు చేస్తున్నారు. మీరు అన్నట్టుగా 2 కిలోమీటర్ల దూరం నుంచి నలుప్రక్కల బంధించేసి 2 కిలోమీటర్ల నుంచి పోలీస్ శాఖ వారు అనుమతించిన బస్సుల ద్వారా కానీ కాలినడకను కానీ సభా ప్రాంగణం చేరుకునే విధంగా వారు ఏర్పాట్లు చేస్తున్నారు. దాని గురించి ఈ జన సమీకరణని చాలా వరకు కంట్రోల్ చేస్తున్నారు. వారు ప్రాంగణంలో ఎప్పుడైతే ఫుల్ అయిపోయిందో ఈ 4 పక్కల దారులన్నీ మూసేసి ఇంకెవరిని లోపలికి అనుమతించరు. లోపలికి వచ్చే కార్లు కానీ బస్సులు కానీ అన్నీ కూడా పోలీస్ శాఖ వారు అనుమతించినవే ఉంటాయి. కాబట్టి ఆ ప్రాబ్లం రాదండి. బాబీ గారు చెప్పండి, ఇప్పుడు ఈ భూమి పూజ అయితే మీరు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి అయితే మీరు ఇప్పటికే భూమి పూజ చేశారు. కార్యక్రమాలు ఈ స్టేజ్ కానీ ఇతర కార్యక్రమాలు కానీ ప్రారంభమయ్యాయి. ఇది ఎన్ని గంటలకు పూర్తవుతాయి? అసలు ఎక్స్పెక్ట్ చేసేది మీరు ఎంతమంది అభిమానులు వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? లక్షల్లో అయితే రాబోతున్నారండి. అందుకనే తగిన చర్యలన్నీ తీసుకుంటున్నాం. ఆల్రెడీ ఎస్పీ గారు నిన్న 2 సార్లు సభా ప్రాంగణానికి రావడం జరిగింది. డిఎస్పీలు, సిఏలు ఎప్పటికప్పుడు, ఎందుకంటే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు కాబట్టి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి మొత్తం బ్లూ ప్రింట్ని వాళ్ళు ఈవెంట్ మేనేజర్ నరేంద్ర గారితో డిస్కస్ చేయడం జరిగింది. మమ్మల్ని కూడా అభిమానులందరినీ కూడా పిలిచి ఎట్లా చేస్తే బాగుంటుంది, ఎట్లా జనాలు బయటికి లోపలికి ఎలా వస్తారో ఎలా బయటికి వెళ్తారు, అదే కాకుండా ముఖ్య అతిథి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, మన రామ్ చరణ్ గారు కావచ్చు, ఎట్లా వస్తే ఎట్లా ఉంటుంది, ఇవన్నీ చాలా రకాలుగా
దాన్ని పరిశీలించి ఎటువంటి ఇబ్బందులు రాకుండా, ఎందుకంటే ఇటీవల పెద్ద సంఘటన జరగడం కూడా చాలా, అందులోకి ఈ తూర్పుగోదావరి జిల్లాలో అది పవన్ కళ్యాణ్ గారు, రామ్ చరణ్ గారు కలిసి ఉన్న ప్రోగ్రాము జరగడం అనేది నిజంగా నవ్వుతో నా భవిష్యత్తు. అలాంటి కార్యక్రమం ఇక్కడ చేస్తున్నారు. అది కాకుండా వేమగిరి ప్రాంతం అటు అమలాపురం నుంచి అవ్వచ్చు, కొత్తపేట నుంచి అవ్వచ్చు, ఇటు కడియం అవ్వచ్చు, కేశవరం అవ్వచ్చు, ఇదంతా ఇటువైపు రాజమండ్రి, ఇదంతా మెగా అభిమానులు కంచుకోవటం మాట అండి. ఇలాంటి ప్రాంతంలో ఇలాంటి ఈవెంట్ని ఎంతవరకు చేయగలమని ఆఫీసర్లు కూడా తలలు పట్టుకునే పరిస్థితి ఉంది. ఖచ్చితంగా దానికి తగ్గట్టు అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అంబులెన్స్లు అవ్వచ్చు, ఎప్పటికప్పుడు ఫైర్ ఇంజన్లు అవ్వచ్చు, అన్ని ఏర్పాట్లు అక్కడ చేయడం జరుగుతుంది. ఈవెంట్ కూడా చాలా అద్భుతంగా జరగబోతుంది. చాలా సర్ప్రైజ్లు ఉన్నాయండి ఈవెంట్లో. వెనకాల ఎల్ఈడి వాల్ కానీ, బాణాసంచా కానీ, రామ్ చరణ్ గారి ఎంట్రన్స్ కానీ, ఇవన్నీ చాలా అద్భుతంగా, నిజంగా కన్నుల విందు, రేపు వచ్చిన వారికి కన్నుల విందు కాబోతుంది ఈవెంట్ మాత్రం. నవ్వుతో నా భవిష్యత్తు. ఎందుకంటే రామ్ చరణ్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఈవెంట్లో పాల్గొనడం చాలా రేర్. రంగస్థలం సక్సెస్ మీట్లోకి పాల్గొన్నారు అంతే. మళ్ళీ మనందరం అది విట్నెస్ చేయబోతున్నాం. నిజంగా ఏర్పాట్లు కూడా చాలా భారీ ఎత్తున చేస్తున్నారండి. మనం ది బెస్ట్ ఈవెంట్లో ఇది ఒకటి అవుద్ది ఖచ్చితంగా. సినిమా యూనిట్ ఎన్ని గంటలకు అయితే వేమగిరి చేరుకుంటారు? చిరంజీవి గారు వాళ్ళు ఎప్పుడు వస్తున్నారు? చిరంజీవి గారు రావట్లేదండి నాకున్న సమాచారం ప్రకారం. సినిమా యూనిట్ అయితే మేబీ 4-5 ప్రాంతానికి రాజమండ్రి చేరుకుని ఈ కార్యక్రమానికి అయితే 1 by 1 దానికి ఒక షెడ్యూల్ ఉంటుందండి. ఆ షెడ్యూల్ అంతా కూడా రేపు ప్రిపేర్ అవుతుంది. ఏ టైంలో ఎవరెవరు వస్తే బాగుంటుంది, ఏంటి, తమన్ గారు ఎప్పుడు రావాలి, ఎస్జే సూర్య గారు ఎప్పుడు రావాలి, శంకర్ గారు ఎప్పుడు రావాలి, హీరోయిన్స్ ఇద్దరు ఎప్పుడు రావాలి, రామ్ చరణ్ గారు ఎప్పుడు ఏ టైంకి ఎంట్రీ అవ్వాలి, పవన్ కళ్యాణ్ గారు ఏ టైంకి ఎంట్రీ అవ్వాలనేది మొత్తం షెడ్యూల్ ప్రిపేర్ చేస్తారండి. ఆ షెడ్యూల్కి అనుగుణంగా రేపు వాళ్ళకి టైమింగ్స్ ప్రకారం అక్కడికి రావడం జరుగుద్ది, ప్రజలను అలరించడం జరుగుద్ది. నవ్వుతో భవిష్యత్తు అన్న రీతిగా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్ అయితే జరపడానికి అభిమానులు అయితే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సుమారు 1,00,000 మంది అభిమానులు అయితే ఈ కార్యక్రమంలో పాల్గొంటారని చెప్తున్నారు. వేమగిరికి ఆనుకున్న 40 ఎకరాల సువిశాల ప్రాంగణంలో ఈ ఈవెంట్ అయితే జరగబోతుంది. 4 రోడ్ల జంక్షన్, అలాగే పార్కింగ్ కానీ వచ్చే పోయే వాహనాలకు ఏ ఇబ్బందులు లేకుండా ఈ మైదానాన్ని అయితే ఎంచుకున్నారని చెప్తున్నారు. ఈ ఈవెంట్కి అతిరథ మహారాజులు అందరూ హాజరవబోతున్నారు. అలాగే ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అలాగే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒకే వేదికను పంచుకునే కార్యక్రమాన్ని చూడడానికైతే ప్రేక్షకులు అంతా ఎంతగానో ఎదురు చేస్తున్నారని చెప్తున్నారు. ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి ఈ ఈవెంట్ ఇంత భారీ ఎత్తులో జరగడం ఇదే ప్రప్రథమని అభిమాన సంఘాల నాయకులు చెప్తున్నారు. ఈ ఈవెంట్ ఎప్పుడు ప్రారంభమవుతుందని మెగా అభిమానులు 1000 కళ్ళతో ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ నెలకొంది. మెగా న్యూస్ కోసం వీడియో జర్నలిస్ట్ గణేష్తో ఉదయ్, రాజమండ్రి నుంచి.